ఏమండి? ఏమిటండి? మీరు నేను కలిసి పాపని తీసుకొని గుడికి వెళ్దామండి. చూడు శాంభవి, నాకు ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది. నేను త్వరగా బయటికి వెళ్ళాలి కనుక మీ అన్నయ్య ధర్మను కలిసి వెళ్ళండి. పోండి, మీరు ఎప్పుడు ఇంతే అలానే మాట్లాడతారు. సరేలేండి, నేను వెళ్తున్నాను. నమస్తే రుద్రమరాజు గారు. ఓ ఎమ్మెల్యే గారా, ఏంటి ఇలా దయచేశారు? పైగా కమిషనర్ గారిని కూడా వెంట పెట్టుకొచ్చారంటే ఏదో ముఖ్యమైన పని ఉందన్నమాట. ఏమీ లేదండి, మీరు ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నారంట. అవును, ఎందుకలా అడిగారు? అవునండి రుద్రమరాజు గారు, చాలా ముఖ్యమైన పని మీద వచ్చాం. ఏమిటో చెప్పండి, నేను ఈ రోజు చాలా త్వరగా బయటికి వెళ్ళాలి. చూడండి రుద్రమరాజు గారు, మీరు ఈ రోజు ఈ పేద ప్రజలకి ఈ భూములను పనిచేస్తే మీలాంటి డబ్బుల జమీందారులను అలాంటి ధనవంతులను ఈ పేద ప్రజలు లెక్క చేయరు. కనుక మా మాట విని ఈ భూమిని పంచడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. నోరు మూయమంటాను. అలా చెప్పడానికి మీరెవరు? 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈ అసెంబ్లీ సైతం కలగడలాడించిన ఎమ్మెల్యే పశుపతిని నేను. నా మాట వినకుండా ఈ పేదలకు భూమి పంచితే తర్వాత సంగతి నీకే తెలుస్తుంది. ఏ పశుపతి, ఆ భూమి మీ తాత ముత్తాతలది కాదు, గవర్నమెంట్ వారి పారంభూకు భూమి కాదు. తరతరాలుగా ఆ గద్వాల సంస్థానాన్ని భూమి, దాన్ని పంచొద్దని చెప్పడానికి మీ రాజకీయ నాయకులకు లేదు, లేదని చెప్పడానికి మీ చట్టానికి లేదు. రే రుద్రమరాజు, నువ్వు వెళ్ళమడిగానే వెళ్ళడానికి నేను పాలుపగ పిల్లవాణ్ణి కాదురా. ఈ గద్వాల ప్రశస్తిని వెనుకబడిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గానికే కాదురా, ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా 3 చెరువులు నీళ్లు త్రాగించి ఎత్తుల హారాలు మడిపించిన ఎమ్మెల్యే పశుపతినిరా. అర్థం కాదా రుద్రమరాజు? పంటకి గిట్టుబాటు ధర లేకుండా చేసిన అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది ఏమే. ఈ గద్వాల ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తే ఈ రుద్రమరాజు రుద్రసింహులా మారి మీ గుండెలు చీల్చి మీ రక్త మాంసాలను కాకులకు గద్దలకు వేస్తాను. మర్యాదగా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏమిటి ఆ పిచ్చి ప్రశ్న? ఈ దుర్గమాలయం చుట్టూ ఉన్న భూమిని పంచడానికి వీల్లేదని నీకు చాలా సార్లు చెప్పే చూసా. నేను చెప్పానుగా, అది మీ తరం కాదని. రే రుద్రమరాజు, నేను అడుగుపెట్టిన చోట నాకు దక్కవలసిన దాన్ని నేను దక్కించుకునే తీరుతా. కాదని కొర్రి కయ్యానికి కాలు తూగితే ప్రాణాలు పోగొట్టుకోకు. ఏంట్రా మీరు చెప్పేది నేను వినేది? మర్యాదగా 1000 ఎకరాలు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేనేమిటో రుచి చూపించాల్సి వస్తుంది. రే కమిషనర్, ఒక్క మాట చెప్తాను విను. ఆ 1000 ఎకరాల భూమి మా గద్వాల సంస్థానానిది. దానిని నా ఇష్టం వచ్చినట్లు పంచుకుంటాను. మీరు వెళ్ళవచ్చు. రే
రుద్రమరాజు, ఈ 10 ఎకరాల భూమిని నీకు దక్కిస్తే నేను ఈ ఎమ్మెల్యే పదవి వదిలేస్తాను రా. ఇక నుంచి చూసుకో, ఇక నీ సంగతి చూస్తా, మళ్ళీ వస్తా. ఏయ్.